హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్ చూద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మార్నింగ్ లేవగానే నేను ఇలా యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చి నేను రీసెంట్గా టూర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కాశ్మీర్లో. సో అది యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ ఇది వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ వామ్ వాటర్ తాగొచ్చు, ఆరెల్స్ ఏదైనా హర్బల్ టీస్ కూడా తాగొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి హర్బల్ టీస్ రెసిపీస్ అన్నీ. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చియా పుడ్డింగ్ తీసుకున్నాను. దీనికోసం చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ నైటే నానబెట్టేసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్. మీకు కొంచెం చేదు ఇష్టము, పర్లేదు తినగలుగుతామంటే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా ఏం పర్లేదు. నేను వచ్చేసి ఈ కంపెనీ వాడుతున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంకొన్ని చియా పుడ్డింగ్స్ కావాలి అంటే అవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇవి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఫస్టే, దీంట్లో మిల్క్ పోయకముందే, ఎందుకంటే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి, గడ్డలుగా ఉండకూడదు అంటే ఫస్టే కలుపుకోవాలి. దాని తర్వాత హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ యూస్ చేయడం చాలా బెస్ట్. ఒకవేళ అది లేదు అంటే వాటర్ ఎక్కువ ఉండి మిల్క్ తక్కువగా కలుపుకొని అదైనా యూస్ చేయొచ్చు. లేదు అంటే లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేయొచ్చు. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ బయట పెట్టి ఆ తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే సరిగ్గా పుడ్డింగ్ అనేది అవ్వదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ అయిపోతుంది. దీంట్లో యాక్చువల్గా ఫస్ట్ డే హనీ మిక్స్ చేసుకోవచ్చు, కానీ మర్చిపోయాను. సో నెక్స్ట్ డే మిక్స్ చేసుకున్నాను, ఏం పర్లేదు. అండ్ దీని కాంబినేషన్లో యాపిల్స్ కాస్త బటర్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ అది లేదు అంటే ఇలా బనానాస్తో కూడా తినొచ్చు, 1 or 2 బనానాస్ వేసుకోవచ్చు అనమాట. సో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత లంచ్ విషయానికి వస్తే నేను ఇక్కడ క్వీన్వా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఈ మధ్యన ఇదే ఎక్కువ తింటున్నాను. సో ఇది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో అందుకనే ఎక్కువగా ఇదే తింటున్నాను. దీన్ని వచ్చేసి టీ గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్ క్వీన్వా తీసుకొని మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే నానబెట్టాల్సిన అవసరం లేదు. టీ గ్లాస్కి 2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ గ్లాస్ క్వీన్వాకి 2 టీ గ్లాస్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకొని దాని తర్వాత రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ క్వీన్వాని మనం ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే టమాటా రైస్, కర్డ్ రైస్ ఎలా అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి డైరెక్ట్గా తింటున్నాను. ఇలా 1 కప్ అవుతుంది. దాని తర్వాత ఒక చిన్న కప్ కర్డ్ తీసుకొని మీకు ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ వేసేసుకొని తినేయచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది టేస్ట్ అయితే. లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను సింపుల్గా. అండ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను ఎక్కువగా ఫ్రూట్సే తీసుకుంటాను. సో ఇప్పుడు మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి నేను ఇలా చిన్నవి 2 మ్యాంగోస్ తినేసాను. పెద్దదైతే ఒకటి తినండి సరిపోతుంది. డిన్నర్ విషయానికి వస్తే సింపుల్గా నేను శనగలు ఉంటాయి కదా, అవి టీ గ్లాస్ తీసుకొని మార్నింగే నానబెట్టుకున్నాను, లేదంటే ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నా పర్లేదు. నైట్ కోసం, ఈవినింగ్ కోసం నానబెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. కావాలి అంటే మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆయిల్ ఎందుకు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇలా తినేసాను అనమాట. ఇలా శనగలు అండ్ 1 కీరా 1 క్యారెట్ తీసేసుకొని కంప్లీట్ చేసేసాను నైట్ డిన్నర్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.